పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 2 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఇమ్రాన్ ఖాన్ కోసం వేలాది మంది పార్టీ శ్రేణులు రోడ్డెక్కారు. జైలు నుంచి రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రధాని ఆర్మీ చీఫ్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇమ్రాన్ జైలుకు వెళ్ళి నేటికి 2 ఏళ్ల సందర్భంగా అప్పటి నుంచి ఎవరికి ఇమ్రాన్ ఖాన్ కనిపించలేదు. దీంతో మాజీ ప్రధాని జైలు శిక్షకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రదర్శన చేస్తుండగా లాహోర్ నుంచి కనీసం 200 మందిని అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక 2023 నుంచి అడియాలా జైల్లోనే ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో ఆయన చనిపోయాడంటూ కూడా కొన్ని పుకార్లు లేసి, అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్షకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన్ని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వేలాది మంది మద్దతుదారులు దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీకి చెందిన చాలామంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. దీంతో సోమవారం రాత్రి, మంగళవారం తెల్లవారుజామున తూర్పు నగరమైన లాహోర్లో ఎక్కువ మంది నిర్బంధానికి గురైనట్టుగా అక్కడి వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. సో లాహోర్ నుంచి కనీసం 200 మంది కార్యకర్తలు అరెస్ట్ చేశారంటూ అక్కడి నుంచి అందుతున్నటువంటి వార్తలు సారాంశం. ఇక ముఖ్యంగా పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న వ్యతిరేక ప్రదర్శన నేపథ్యంలో అప్పట్లో కొంతమందిపై ఆయన కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆయన్ను కొన్ని అవినీతి ఆరోపణలకు సంబంధించి లాహోర్ ప్రాంతంలో ప్రస్తుతం ఆయన మద్దతుదారులు అరెస్టుకు గురైన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఆయన మద్దతుదారులు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. बैठा लो ना స్టార్ క్రికెట్గా వెలుగొందిన ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన పాకిస్తాన్ శక్తివంతమైన సైన్యంతో విభేదించి 2022లో పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ ద్వారా పదవిచ్యుతుడయ్యారు. మే 23లో అనేక ఆరోపణలపై ఆయన అరెస్ట్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే సైన్యంపై నిరసనలకు కూడా ఆయన మద్దతుదారులు చేపట్టిన పరిస్థితి. దీంతో అణచివేతకు గురైంది ఆయన పార్టీ కూడా. అయితే ఇక తన పార్టీ ఖాతాలో, అంటే సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఒక పోస్ట్ చేశారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడే వరకు బయటకు వచ్చి శాంతియుత నిరసనలు చేపట్టాలంటూ ఆయన మద్దతుదారులను అప్పీల్ చేశారు. ఇక దీనిలో మాజీ పీటీఐ అభ్యర్థి రెహానా దార్, ఆమె అల్లర్ల నేపథ్యంలో ఒక్కసారిగా ఆమెను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు కూడా ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ చేశారు. రెహానా దార్ అనే ఒక మహిళా నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను, మహిళా నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా ఇమ్రాన్ ఖాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక రెహానా దార్ లాంటి వృద్ధురాల్ని సిగ్గులేని పంజాబ్ పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్తున్నారంటూ ఇది అవమానకరమైన దృశ్యం అంటూ ఆయన పార్టీ, ఈవిడే రెహానా దార్, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి అభ్యర్థిగా కూడా ఆమె ఉన్నారు. గతంలో పోటీ చేశారు. ఈమె గట్టి మద్దతుదారు కూడా. కానీ ఆమెను అలా ఈడ్చుకెళ్ళడం, ఒక వృద్ధురాలైన మహిళను సిగ్గు లేని చర్యగా ఆయన అభ్యర్థిస్తున్నారు. ఆమెను ఈడ్చుకుంటూ వెళ్తూ అవమానకర రీతిలో ఆమెను హింసిస్తున్నారంటూ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా పోస్ట్ చేసిన వీడియో అది. సో ఆ రకంగా ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులకు అనుకూలంగా నిలిచారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి. లాహోర్లో కనీసం
ఇద్దరు ముఖ్య నేతలను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ రకంగా మరోవైపు ముల్తాన్లో కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో అన్ని ప్రాంతాల్లో, పాకిస్తాన్లోని అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా ఆందోళనలు నిర్వహించినట్టుగా చెప్తున్నారు. సో చట్టవిరుద్ధమైన సమావేశాలు నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఈ ర్యాలీలు జరిగాయని పాకిస్తాన్ అనుకూల వార్తా సంస్థలైతే చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ దాదాపు 2 సంవత్సరాలుగా జైల్లో గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలంటూ చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం అణచివేస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు మే 9న జరిగిన అల్లర్ల కేసులో దోషులుగా తేలిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నాయకులను పాకిస్తాన్ ఎన్నికల సంస్థ అనర్హులుగా కూడా ప్రకటించింది. గతంలో పాకిస్తాన్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో వీళ్ళను ప్రస్తుతం అయితే అనర్హులుగా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇస్లామాబాద్, రావల్పిండి, ముల్తాన్, పెషావర్, పంజాబ్ స్టేట్లో సింధు ప్రావిన్స్లో చాలామందిని అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అడియాల జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ను 2 సంవత్సరాలుగా అదే జైల్లో మగ్గుతున్నాడు. సో ఆయన్ను విడుదల చేయాలంటూ ఆయన పార్టీ పీటీఐకి సంబంధించిన కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం సామూహిక నిర్బంధాలు, భారీ పోలీసు మోహరింపు మధ్య కర్ఫ్యూ కూడా విధించింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసమైతే ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు అడియాల జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఇక ఆగస్టు 5కి ఆయనకు 2 ఏళ్ళు జైలు శిక్ష పూర్తయింది. సో దేశవ్యాప్తంగా నిరసన చేపట్టడంతో మాజీ ప్రధాని ఉన్న అడియాల జైలు దగ్గర దాదాపు 4,000 మంది సిబ్బందితో భద్రతనైతే కట్టుదిట్టం చేశారు. సో జంట నగరాలైన రావల్పిండి, ఇస్లామాబాద్లో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 10 వరకు ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడాన్ని నిషేధించిన ఒక రకంగా కర్ఫ్యూ వాతావరణం అయితే అక్కడ కొనసాగుతుంది. సో ముఖ్యంగా తోషాఖానా కేసులో అక్రమంగా ప్రభుత్వ బహుమతులు అమ్మినందుకు అరెస్ట్ చేయబడి 2 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ పాకిస్తాన్ అంతటా, అలాగే అమెరికాలో, యూరోప్లో కూడా ప్రవాస పాకిస్తానీలు ఈ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు, పీటీఐ సానుభూతి పరులంతా కూడా నిరసనలు చేస్తున్నారు. 2022లో అవిశ్వాస ఓటు ద్వారా ఆయన తొలగించడం, అలాగే 24లో ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన నిర్బంధం రాజకీయంగా ప్రేరేపించబడిందంటూ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సో మే 9, 2023న జరిగిన అల్లర్లకు సంబంధించి ఇక ఉగ్రవాద కేసులో పెండింగ్లో ఉన్న విచారణ కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. ఆ అల్లర్ల కేసు సంబంధించి ప్రస్తుతం 9 మంది ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆ దేశ ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించింది. సో తెహ్రీక్ తహవూజ్ అయిన్ ఈ పాకిస్తాన్ పతాకంతో ర్యాలీ చేస్తున్న ఆయన మద్దతుదారులు లాహోర్, బునేర్ వంటి నగరాల్లో నినాదాలు చేస్తూ పార్టీ జెండాలను ఊపుతూ ర్యాలీ నిర్వహించాలి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇంతలో లాహోర్లోనే దాదాపు 300 మందికి పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సో తమ ఉద్యమాన్ని అణచడానికి పార్టీ నాయకుల ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకొని పోలీసులు దాడులు చేస్తున్నారంటూ పీటీఐ పార్టీ అయితే ఆరోపిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. భారీ జనం ఇమ్రాన్ ఖాన్కు మద్దతుగా లాహోర్లో, రావల్పిండిలో చేస్తున్న ధర్నాకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. సో వాస్తవంగా తోషాఖానే అనే కేసులో
ఇమ్రాన్ ఖాన్ దాదాపు 2 సంవత్సరాల క్రితం అరెస్ట్ చేయబడ్డాడు. తోషాఖానా కేసు ఏంటంటే ఆ కేసుకు సంబంధించి ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ఖరీదైన బహుమతుల్ని ప్రభుత్వం తరపున వచ్చిన బహుమతులన్నింటినీ కూడా ఇమ్రాన్ ఖాన్ సొమ్ము చేసుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. సో ఆ ఆరోపణల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టారు. అడియాలా జైల్లో పెట్టిన పరిస్థితి. సో ఆ అడియాలా జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైల్లో వేసి ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో నవంబర్ 2024లో ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ విడుదల కోరుతూ చేసిన అల్లర్లు చాలా తీవ్ర రూపం దాల్చాయి. ఆ అల్లర్లలో 12 మంది కూడా భద్రతా దళాల చేతిలో మరణించినట్టుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివేదికలు. సో మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు విడుదల చేయాలంటూ అన్ని ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అణచివేత చేస్తోంది. ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. ఎక్కడెక్కడ కేసులు కూడా పెడుతున్న పరిస్థితి. సో అయితే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైనటువంటి పీటీఐ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం షేబాజ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆర్మీ చేతిలో కీలుబొమ్మగా మారి తమను అణచివేస్తుందని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం లేదు, అసలు ఖూనీ చేయబడింది. సో పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలంటే ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి. ఇది అక్రమమైన నిర్బంధం, అక్రమ రాజకీయ కారణాల చేత ఆయన్ని నిర్బంధించారంటూ అక్కడ పార్టీ కార్యకర్తలతో ఆరోపిస్తున్నారు. చూడాలి, ముఖ్యంగా పాకిస్తాన్లో ప్రస్తుతం ఈ అంతర్గత కొమ్ములాటలు ఎక్కడికి దారితీస్తాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చూడాలి. ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో కొన్ని అంశాలు మనం గమనించదగ్గ విషయం ఏంటంటే పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ కూడా ఆర్మీ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. ఆర్మీ అక్కడ చాలా శక్తివంతమైంది. ఆర్మీ పాలకులు, ముఖ్యంగా ఆర్మీ అధికారులు అక్కడ ప్రజలచే నియమించబడ్డ ప్రధానమంత్రి లేదా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే చాలా శక్తివంతమైన వాళ్ళు. వాళ్ళ చేతిలోనే అన్ని వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళ చేతిలోనే మొత్తం ప్రాజెక్టులు ఉంటాయి, కాంట్రాక్టులు ఉంటాయి. అసలు చాలా విచిత్రం, ఏ దేశంలో ఎక్కడ ఆర్మీ చేతిలో కాంట్రాక్టులు, ఈ మిగతా ప్రాజెక్టులు లేదా దందాలు, వ్యవహారాలు నడవు. కానీ పాకిస్తాన్లో అలా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కనుక ఆ దేశ పాలనపై పట్టుకోలేకపోతే వాళ్ళకి ఇంకా ఏం మిగలదు. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఆర్మీ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఆర్మీ కానీ చెప్తారు. అఫ్కోర్స్ అంటే అవినీతి సొమ్ము సంపాదించడం ద్వారా దాని అర్థం. ఎందుకంటే ప్రజల సొమ్మును మెక్కుతూ, ప్రజల సొమ్మును బొక్కుతూ సంపాదిస్తారు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు. చాలా విచిత్రం. చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో రాజకీయ నాయకులు అవినీతి పాల్పడతారు, రాజకీయ నాయకులు ప్రజల సొమ్ము తింటారు అనుకుంటే పాకిస్తాన్లో మాత్రం ఇదంతా డిఫరెంట్ సినారియో. అక్కడ ఆర్మీ అధికారులే ప్రజల సొమ్మును దిగమింగుతారు. దానికి ఎన్నికైన పాలకులు వత్తాసు పలుకుతుంటారు, అంటే క్విడ్ ప్రోకో లాగా. సో ఆ రకంగా పాకిస్తాన్లో ఆర్మీ ఎప్పుడు పట్టుకోల్పోదు. ఒకవేళ తమకు వ్యతిరేకంగా ఏ నాయకుడు పనిచేసినా వాళ్ళని ఏదో ఒక అభిశంసన చేసి ఇలా జైల్లో వేస్తారు ఇమ్రాన్ ఖాన్ మాదిరిగా. సో అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడు, కానీ పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆయన వాళ్ళు చేసిన కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఏదో దర్యాప్తులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే ఇక ఆయనపైనే ఉల్టా కేసులు బనాయించి లోపల పెట్టారు. సో వాటెవర్, వీళ్ళు ఎవరే ఏదైనా అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. వీళ్ళంతా కలిసి మళ్ళీ భారతదేశం వైఖరిలో మాత్రం ఒకే రకంగా ఉంటారు, భారత్కు వ్యతిరేకంగానే పనిచేస్తారు, అది మాత్రం స్పష్టం. కానీ ఆ దేశంలో ఉన్న అంతర్గత వ్యవహారాలకు సంబంధించి చర్చించుకుంటున్న సందర్భంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు, పర్యవసానం, అసలు అక్కడ ప్రజాస్వామ్యమే లేదు. కంప్లీట్గా ఆర్మీ చెప్పు చేతలు నడుస్తాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఆర్మీ చెప్పినట్టే వింటాయి. ఆర్మీ రెచ్చగొట్టడం వల్లే ఈ యుద్ధాలు అక్కడ కూడా ఇలాంటి ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న హసీమునిర్ చేసిన వ్యాఖ్యలతోనే ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ గొడవలు మొన్న దాకా జరిగి ఆపరేషన్ సింధూర్ మనం చేసాం, సక్సెస్ అయ్యాం. సో ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ తీవ్రవాదులు తయారు చేస్తుంది, దేశాన్ని అల్లకల్లోలం చేస్తుంది, అస్థిరపరుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడకాలి, ఆర్మీ పెత్తనం చెలాయించాలి, ప్రజల సొమ్మును తినాలి, ప్రజల సొమ్ముతో అక్కడి పబ్బం గడుపుకోవాలి. కాబట్టి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టడం, ప్రజల్ని లేదా రాజకీయ అస్థిరత అన్సర్టనిటీ క్రియేట్ చేయడం పొలిటికల్గా, ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఒక స్ట్రాటజీ అనమాట. సో నిజంగా మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందా? నిజంగా సరే, అది పక్క దేశమైనా సరే అక్కడ ఆ మహిళ ఒక తమ నాయకుడి గురించి చేస్తున్న ఆందోళన ఏ రకంగా అనిపిస్తుంది అంటే మనకు నిజంగా అంటే ఆ వందలాది మంది జనం వచ్చారు. సరే, అది శత్రు దేశం అయితే అది అలా పక్కన పెడదాం కాసేపు. అంటే రాజకీయంగా, రాజకీయ కోణంలో ఆలోచిస్తే కనుక ఒక పార్టీ మద్దతుదారులు, పార్టీ నాయకుడి కోసం 2 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అతను విడుదల చేయమని బహుశా ఏ దేశంలో ఇలా ఆందోళన జరుగుతుంటాయి, చాలా ప్రాంతాలు జరుగుతుంటాయి. కానీ విడుదల చేయమంటూ దేశవ్యాప్తంగా రోడ్లకు వేలాది మంది రోడ్లు ఎక్కడం అనేది చాలా
అరుదుగా చూస్తుంటాం. చాలా దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటాయి, అంటే నియంత్రణ ప్రాంతాల్లో జరుగుతుంటాయి ఆఫ్రికా లాంటి దేశాల్లో. కానీ ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అనుకోని కారణాల వల్ల జరిగితే కనుక అరెస్టులు నిర్బంధాలు జరిగితే అది రాజకీయ కారణాల నుంచి. కానీ ఇక్కడ సేమ్ అలాగే తెహ్రీకి తాలిబాన్ పీటీఐ తెహ్రీకి ఇన్సాఫ్ పార్టీ ఏదైతుందో పాకిస్తాన్ సంబంధించి పీటీఐ పార్టీ, సో ఆ రకంగా తమ నేతను అణచివేయబడే రాజకీయ కారణాల చేత జైల్లో మగ్గుతున్నాడు కాబట్టి విడుదల చేయమంటూ అక్కడ వాళ్ళు కోరుతున్న పరిస్థితి. సో పాకిస్తాన్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో ఇస్లామాబాద్, రావల్పిండిలో, బునేర్లో, ముల్తాన్లో, పెషావర్లో చాలా ప్రాంతాల్లో ఈ ఆందోళనలు జరిగాయి. చాలా ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు బయటకు వచ్చారు. సో పాకిస్తాన్లో పర్యవసానాలు అయితే కొంత మారుతున్నాయి, పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. ఏం జరుగుతుంది అనేది మనం దాయ విదేశంగా మనం చూస్తుండాలి. అక్కడ దేశ పరిణామాలు కూడా మన విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు గమనిస్తుంది. కానీ మన దేశం ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, అడ్వాంటేజ్ తీసుకోడు. కేవలం ఆ పరిస్థితులను, వాటి పర్యవసానాలు గమనిస్తుంది. మనకి ఏ రకంగా ఇబ్బందికరంగా ఉంటుందా లేదా మనకి మన వైఖరి ఏంటనేది చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ. బట్ పాకిస్తాన్లో జరుగుతున్న ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి, పాలకుల వైఖరి, పాలకులు ప్రజలను ఏ రకంగా మభ్యపెడతారు, ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంది అక్కడ అనేదానికి ఈ ఆందోళనలో అక్కడ పాలకుల వైఖరి ఒక ఉదాహరణ. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.